హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బెడ్ రోస్ట్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం వచ్చండి. దానికి కావాల్సిన ఐటమ్స్ ఆనియన్స్, పొటాటోస్, గ్రీన్ చిల్లీస్, కొత్తిమీర. మనం పొటాటోస్ని కడుక్కొని తర్వాత పీల్ చేసేసిన తర్వాత క్యూబ్ షేప్లో కట్ చేసుకొని కుక్కర్లో వేసి తగినంత వాటర్, రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకోవాలి. 2 విజిల్స్ వచ్చేదా. తర్వాత ఒక చుక్క నీళ్ళు లేకుండా మనం ఒక బౌల్లోకి సపరేట్ పెట్టుకోవాలి. ఇందాక చూపించిన ఆనియన్స్, చిల్లీ, కొత్తిమీరని సన్నగా తరుక్కోవాలి. తరిగిన తర్వాత ఇందాక చూపించిన పొటాటో దాంట్లో వేసేయాలి. ఆనియన్స్, చిల్లీ, కొత్తిమీర వేసేసుకున్న తర్వాత రుచికి తగినంత సాల్ట్ వేసుకున్న తర్వాత పసుపు, చిటికెడు పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ చికెన్ మసాలా వేసుకొని బాగా స్మాష్ చేసేయాలి. ఆ పొటాటోస్ మెత్తగా అయ్యి మొత్తం కలిసిపోయేదాకా బాగా స్మాష్ చేసేసి, స్మాష్ అయిన తర్వాత నీట్గా దాన్ని మనం కలుపుకొని ఒక 5 మినిట్స్ దాకా పక్కన పెట్టాలి. తర్వాత ఒక కడాయి పెట్టుకొని కడాయిలో తగినంత ఆయిల్ వేసుకొని హీట్ అయ్యేదాకా ఉంచాలి. అంతలోపల మనం బ్రెడ్స్ తీసుకొని మనకు సరిపోయేంత బ్రెడ్స్ తీసుకొని దాన్ని 4 సైడ్స్ని కట్ చేసి పెట్టుకుందాం. ఓకేనా? చూడండి, అలా దానిలో జింజర్ పేస్ట్ వేయాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి కలిపి పెట్టాలి. చూడండి, బ్రెడ్ని 4 సైడ్స్ అట్లా కట్ చేసుకోవాలన్నమాట. తర్వాత కట్ చేసుకున్న బ్రెడ్స్ని దాని సైడ్స్ ఉన్నాయి కదా, దాన్ని మనం మిక్సీ జార్లో వేసుకొని క్రాంప్స్ చేసుకోండి, అంటే పొడి చేసుకోవాలి. ఆ బ్రెడ్స్ అండ్ ఆ బ్రెడ్ సైడ్స్ వేసి పొడి చేసుకోవాలి. బికాస్ ఆ రోల్స్కి మనకు ఆ పొడి అవసరం, చాలా ఇంపార్టెంట్. ఒక గిన్నెలో వాటర్ తీసుకొని మనం ఇందాక కట్ పెట్టుకున్న బ్రెడ్ని దాంట్లో లైట్గా 1 మినిట్ 1 సెకండ్స్కే ముంచి బాగా వాటర్ పోయేదాకా ప్రెస్ చేయాలి. అసలు దాంట్లో వాటరే ఉండకూడదు. అలా ఎక్కువ వాటర్ ఉంటే అలా ఇరిగిపోతూ ఉంటుంది గాయస్. ఓకేనా? ఈ వాటర్ లేకుండా చూసుకోవాలి, చాలా లైట్గా ఉండాలి వాటర్. తర్వాత మనం ఇందాక పెట్టుకున్న మసాలాని దాని లోపల పెట్టి స్టఫ్ చేసి దాన్ని రౌండ్గా మనకు కావాల్సిన షేప్లో చేసుకొని మనం ఇందాక స్మాష్ పొడి చేసుకున్న ఆ పొడిలో డిప్ చేసేసి అంతలోపల ఆయిల్ హీట్ ఎక్కిపోయి ఉంటుంది గైస్. ఆ ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసేయాలి గైస్. ఇది ఈవినింగ్ స్నాక్స్ భలే ఉంటుంది గైస్. నాకు మా తమ్ముడికి చాలా చాలా ఇష్టం. నేను స్కూల్లో ఉన్నప్పుడు తీసుకువెళ్ళేదాన్ని గైస్ స్టడీకి. మా ఫ్రెండ్స్కి కూడా ఇవి అంటే చాలా ఇష్టం గైస్. నచ్చేవి వాళ్ళకి కూడా, తినేవాళ్ళు. మా మమ్మీ నా కోసం ఓపిక్గా చేస్తుంది గైస్. మీరు కూడా ట్రై చేయండి గైస్. ఎలా ఉందో కూడా కమెంట్లో చెప్పండి. ఓకేనా? భలే ఉంటాయి, తింటే మటుకు ఇంకా చేసుకొని తినాలనిపిస్తుంటుంది గైస్. సూపర్, మీరు ట్రై చేయండి. ఓకేనా గైస్? అలాంటి వాళ్ళని మీరు సపోర్ట్ చేస్తేనే కాదు గైస్, కొత్త వాళ్ళని సపోర్ట్ చేయండి గైస్. ప్లీజ్ గైస్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ గైస్. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కమెంట్ కూడా చేయండి గైస్. సారీ గైస్, వీడియోస్ లేట్గా వస్తాయి, ఎందుకంటే నేను కాలేజ్ వెళ్ళడం వల్ల వీడియోస్ లేట్గా వస్తుంది గైస్. చూడండి, రెడీ అయిపోయాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.